హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఇది సాటర్డే రోజు ఈవినింగ్ నుంచి తీసిన వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ కొంచెం అయితే ఇంట్లో అందరూ డిస్టర్బెన్స్గానే ఉన్నారు. బట్ మన లైఫ్ అనేది ముందుకు సాగిపోతూ ఉండాలి కాబట్టి ఇంకా నేనైతే ఎక్కువ ఆలోచించకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే అంటే వాడికి వీడియోలో ఇష్టం లేనప్పుడు మటుకు అట్లా చేస్తూ ఉంటాడు. వాడికి ఇష్టం వచ్చినప్పుడు మటుకు వీడియో నీట్గా తీయాలన్నమాట. అట్లుంటుంది. కొంతమందికి పిల్లలకి ఇష్టం ఉంటుంది వీడియోలో రావడానికి. ఒక్కోసారి వాడు కూడా సతాయిస్తుంటారు. ఇద్దరు పిల్లలకి అసలు ఇష్టం ఉండదండి వీడియోలో అట్లా ఎక్స్పోజ్ అవ్వడానికి. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు నేనే వీడియోస్ అట్లా తీస్తూ ఉంటాను అనమాట. సో సాటర్డే కదా, ఇంకా ఏదో మంచి మూవీ వస్తుంది. ఆ మూవీ చూసుకుంటూ చాలా రోజులైందండి. అసలు నేను టీవీ చూడడమే చాలా తక్కువ అనమాట. ఇంకా ఈ మధ్య కాలంలో ఒక మంచి కామెడీ మూవీ అయితే వస్తుంది. దాని పేరు తెలీదు, మర్చిపోయాను అనమాట. ఇంకా నైట్కి డిన్నర్లోకి రైస్ ఒకటే కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా మంచిగా పూలు అయితే తీసుకొచ్చా. సండే రోజు మార్నింగ్ దేవుడికి వేయచ్చు కదా అని చెప్పేసి. సో పూలు కట్టినవి కంటే ఓపిక ఉంటే మటుకు ఇట్లా తీసుకొచ్చి ఇట్లా మాల అయితే కుట్టేస్తూ ఉంటాను అనమాట. రెగ్యులర్గా పూలు అయితే తీసుకొని వస్తూ ఉంటాను. సో నైట్ అయితే ఇంకా ఇలా కూర్చొని డిన్నర్ చేసి పూలు అయితే మొత్తం ఇలా కుట్టేస్తూ ఉన్నాను అనమాట. సో అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ చాలామంది మటుకు లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ అనమాట. సో మీరు లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకొంచెం రీచ్ అవుతూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో తెలిసిన వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. సో హాస్పిటల్కి వెళ్ళి నేను మా వారు వెళ్ళి చూసేసి వద్దామని అనుకున్నాము. మనకైన వాళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం హాస్పిటలైజ్ అయ్యారనుకోండి, చాలా కొంచెం బాధ అనిపిస్తుంది. సో దట్టు మనకి కావాల్సిన వాళ్ళైతే మటుకు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకే ఈరోజు నేను కొంచెం హాస్పిటల్కి వెళ్ళి అట్లా విజిట్ చేసి కొంచెం సేపు అలా మాట్లాడి రావాలనుకున్నాము. అందుకే ఇంకా మార్నింగే కొంచెం వర్షం అయితే పడింది నైట్. ఆ తొలకరి వాళ్ళం వల్ల నాకు మార్నింగే కొంచెం పని అయితే పడింది. ఈ వర్క్ కంప్లీట్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి రావాలన్నమాట. బయట నేను బాల్కనీ అయితే క్లీన్ చేస్తున్నా. సో మనకి వెనుక ఏసీకి పైప్కి నేను ఒకటి పాత బట్ట అయితే చుట్టు పెట్టున్నానండి. ఈ పిట్టలు ఏం చేస్తున్నాయంటే మొత్తం స్పాంజ్ అంతా పీకేస్తున్నాయి కదా అని చెప్పేసి చుట్టి పెట్టున్నాను. అక్కడ నుంచి అప్పుడే పుట్టిన బేబీ ఇది, అంటే ఇంకా రెక్కలు కూడా రాలేదు. సో వాళ్ళ మదర్ అక్కడ చూసారా, పిట్టలు దీనికి కనపడట్లేదని చెప్పేసి అక్కడ చూస్తున్నాయి. ఇది ఇంకా ఎగరలేకపోతుంది అనమాట. సో అందుకే ఇంకా దీనికోసం అని వెయిట్ చేస్తున్నాయి. నేనేమో తీసుకొచ్చేసాను లోపలికి. ఇక్కడ కొన్ని వాటర్, కొన్ని గింజలు అయితే వేసి పెడతానండి. అంటే సమ్మర్ కదా, పాపం దానికి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. మనకు వీలైనంత వరకు వాటరు, కొంచెం రైస్ అట్లా వేస్తే వెళ్ళిపోతుంది. అండ్ చూసారా ఎంత బాగా ఎగిరిపోయిందో. సో ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళ అమ్మ, మార్నింగ్ నుంచి ట్రైనింగ్ ఇస్తూనే ఉంది. అందుకే బాగా ఎగిరిపోయిందిలేండి. సో మన చేతిలో ఉంటే ఎక్కువ శాతం మన చేతిలో ఉందనుకోండి, అవి దగ్గర రానివన్నమాట పిట్టలు. సో మార్నింగే టీ తాగేసి బయట బాల్కనీ అంతా క్లీన్ చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాము పిల్లల కోసం. సో ముల్లంగి పచ్చడి అయితే చేస్తున్నా. పచ్చి కొబ్బరి ఫ్రైడే రోజు చేస్తున్నాను కదా, పూజ చేస్తున్నాను కదా, అది పచ్చి కొబ్బరి అయితే ఉంది. నిన్న నేను ముల్లంగి అయితే ఉందన్నమాట. అది కొంచెం ఫ్రెష్గా కనిపిస్తే తీసుకొని వచ్చా. సో అది ఇంకా ముల్లంగి, పచ్చి ఉల్లిపాయలు. దీన్ని ఏమి ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ముల్లంగి కానీ, ఉల్లిపాయలు కానీ, పచ్చి కొబ్బరి అన్నీ పచ్చి వేసేయాలి. దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. అంటే పచ్చికారం వేస్తేనే బాగుంటుంది. సో మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ అట్లా వేస్తే మటుకు టేస్ట్ వేరేగా అయిపోతుంది, బాగా అనిపించదు. నాకైతే తెలిసినంతవరకు ఇలాగే ముల్లంగి, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ మిక్సీ పట్టేసి కొంచెం చింతపండు యాడ్ చేయాలి. ఇంకా కలర్ కోసం అనేసి కొంచెం పసుపు యాడ్ చేసి మిక్సీ పట్టి, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. పోపు పెట్టేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. చెప్పా కదా, ముల్లంగి స్మెల్ అనేది అనిపించదు, అంత బాగుంటుంది. మన పచ్చి కొబ్బరి
పచ్చడి ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. సో మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, జస్ట్ అట్లా టీ తాగేసి బయలుదేరి వెళ్ళిపోయాము. అంటే హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. ఈ మంత్ అంతా నేను నా కోసం కంటే అందరి కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడమే అయిపోయింది. సో అంటే ఎవరికైనా బాగాలేదు అంటే మటుకు నేనైతే అసలు ఒక నిమిషం కూడా ఉండలేనండి. అట్లీస్ట్ వెళ్ళి వాళ్ళని పలకరించి రావాలి అని చెప్పేసి ఒకటి, అది ఎందుకో తెలియదు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మనం కొంచెం ధైర్యం ఇస్తే, మనం ఏం చేయకపోయినా పర్వాలేదు, మేమున్నామని చెప్పేసి కొంచెం ధైర్యం ఇస్తే చాలండి. అది నాకైతే మామూలుగా నేను చాలా సెన్సిటివ్, ఏదన్నా చిన్న విషయం జరిగినా సరే చాలా డీప్గా వెళ్ళిపోతాను, బాధ అనిపిస్తుంది అనమాట. సో అందుకే నాకు ఎక్కువ శాతం మటుకు ఏదైనా మంచి విషయాలు అయితే చెప్తారు, కానీ ఇలా కొంచెం బాధపడే విషయాలు అయితే త్వరగా చెప్పరు. సో హాస్పిటల్ వెళ్ళి కూడా 3 days అయిపోయింది. ఆఫ్టర్ 3 days తర్వాత నాకు చెప్పారు ఇప్పుడు పర్వాలేదంట, బాగానే ఉన్నారు కాబట్టి. సో కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉంది. అండ్ నేను మా వారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు సజ్జలు కావాలండి నాకు. అంటే సజ్జ లడ్డు చేస్తాం కదా, పిల్లలకి మధ్య దినుసులు అయితే అసలు పెట్టట్లేదు. నేను చాలాసార్లు వచ్చున్నాను, సజ్జలు అనుకొని చెప్పేసి నేను కొర్రలు, గ్రీన్ కలర్లో ఉన్న కొర్రలు అయితే తీసుకొచ్చాను అనమాట. నేను సజ్జలు తీసుకొచ్చానని అనుకున్నా, బట్ అది చూస్తే అంటే అట్లీస్ట్ నేను పేరు కూడా చదవకుండా తీసుకొని వచ్చేసా. సో అందుకే ఇంకా చూసుకోలేదన్నమాట. అందుకే ఇప్పుడు సజ్జ లడ్డు చేద్దాము అని చెప్పేసి ఇంకా పిల్లలకి పెట్టాలి. ఇలాంటివి ప్రోటీన్ ఫుడ్ మనకు తెలిసి కూడా చేయకపోతే అది బాగోదు కదా. సో అతే బాగా చేస్తారు సజ్జ లడ్డు, అది మంచి బలం కదా పిల్లలకి. ఈ మధ్యకాలంలో పిల్లలు అసలు ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ కంటే ఇట్లా ప్రోటీన్ ఫుడ్ చాలా తక్కువగా తీసుకుంటారు. అందుకే వాళ్ళ కోసమే ఇంకా నేను సజ్జలు అయితే తీసుకెళ్తున్నా. కొర్రలు తీసుకెళ్ళినా కూడా నేను ట్రై చేస్తాను, నేను తింటాను కొర్రలు. అది ఓవర్ హీట్ ఉంటుంది, కాకపోతే అప్పటికప్పుడు చేసుకొని తింటేనే కొర్రలు అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. అంటే టేస్ట్ అంటే ఏం పెద్ద టేస్ట్ ఉండదు, చప్పగానే ఉంటుంది, కాకపోతే మంచిదన్నమాట హెల్త్కి. బీపీ, షుగర్ అంటే నాకు బీపీ, షుగర్ అలాంటివి ఏం లేవు, కాకపోతే అలాంటివి ముందుగానే మనం 30+ వచ్చామంటే ఇలాంటివి కొన్ని ప్రోటీన్ తీసుకుంటేనే మంచిది ఫ్యూచర్కి. సో అలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడానికి మటుకు చాలా మటుకు ట్రై చేస్తూ ఉంటా. సో అందుకే ఈరోజు కొర్రలు, రాగులు, సజ్జలు ఇవి తీసుకెళ్తున్నా అనమాట. సో తీసుకెళ్తున్నా, బట్ ఎంతవరకు నేను పిల్లలకి ఇస్తానో తెలియదు. అంటే పెసర్లు, బాదాము, జీడిపప్పు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి పౌడర్ కొట్టేసి పిల్లలకి, ఈ బూస్ట్, హార్లిక్స్ దీనికంటే మనం పాలల్లో కలిపి ఇచ్చేస్తే చాలా మంచిది. అండ్ లడ్డు చేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఇది నేను తీసుకెళ్దామా వద్దా అని డైనమాలో ఉన్నా అనమాట. సో అందుకే ఇంక ఇప్పుడు ఇవి ఎలాగా తీసుకెళ్తున్నాం కదా, ఇంకా మళ్ళీ ఎందుకు ఇవి పొడి ఎందుకు, మనం ఇంట్లోనే ట్రై చేస్తాం కదా అని చెప్పేసి ఇంకా ఆర్టిఫిషియల్ పౌడర్స్ ఏం తీసుకోలేదు. సో మనకు తెలిసిన విద్య మనకి ఇంట్లోనే తెలుసు అన్నీ ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అలాంటప్పుడు మనం బయట ఎందుకు పౌడర్లు కొనాలి చెప్పండి. సో పిల్లలకి మోస్ట్లీ నేనే నా స్వయంగా చేస్తూ ఉంటాను అనమాట. ఏ పౌడర్స్ అయినా సరే ఇంట్లో కలుపుకునే పౌడర్ పాలల్లో కానీ అలాంటివి. సో నెక్స్ట్ అయితే ఈరోజు ఫిష్ మార్కెట్కి వచ్చాం. చూడండి మామిడి పండ్లు కదా మనకి పెడతారు చూడండి బయట బండి మీద, అలా మంచిగా నీట్గా సెట్ చేసి పెట్టున్నారు. నేను తిననండి, నాకు ఫిష్ అస్సలు ఇష్టం ఉండదు. అంటే ఫిష్ కూడా అది ఏదో అప్పుడప్పుడు చేసుకున్నప్పుడు తినాలని అనిపిస్తుంది, బట్ నేను తినలేను. సో ఇది మా అత్తయ్య వాళ్ళు బాగా తింటారనమాట. మా అత్తయ్య కానీ మా వారు కానీ వాళ్ళకి ఫిష్ అంటే చాలా ఇష్టం, నాన్ వెజ్ కంటే ఫిష్ అంటే ఎక్కువ ఇష్టం. సో మా కోసం మటుకు చికెన్ తెచ్చుకున్నాం. ఇంకా సండేని కంప్లీట్ చేయాలి కాబట్టి. సో సండే వచ్చిందంటే మార్కెట్ చూడండి ఫుల్గా అయిపోతుంది. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదన్నమాట, మొత్తం దొరుకుతాయి. ఈవెన్ మార్కెట్ కానీ ఇక్కడ చూడండి నాటుకోళ్ళు, సండే వచ్చిందంటే చాలు, సండే ఆర్ ట్యూస్డే నాటుకోళ్ళు మటుకు ఇక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి, మార్నింగే హాస్పిటల్కి వెళ్ళున్నాను కదా, ఇంకా మార్నింగ్ ఏం ఫ్రెష్ అప్ అవ్వలేదన్నమాట. జస్ట్ అట్లా ఫేస్ వాష్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత పూజ చేద్దాంలే అని చెప్పేసి వచ్చి ఫస్ట్ నేను పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం తినలేదు కదా, నాకైతే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నా కోసం నన్నారి అయితే కలుపుతున్నాడు. అంటే ఇది నన్నారి ఎందుకు కలుపుతున్నా అంటే మదర్స్ డే స్పెషల్ అంట.
సో అందుకు నన్నారి కల్పిస్తే తాగేసి ఇంకా ఫిష్ కర్రీ అయితే చేస్తున్నా. ఫిష్ కర్రీ చేసేసి ఇంకా నేను మళ్ళీ ఈవినింగ్ పూజ అయితే చేయను, ఎందుకంటే నాన్ వెజ్ పట్టుకున్నాను, దట్టు నేను చికెన్ తినేస్తాను కాబట్టి. సో ఫుల్ రెసిపీ అయితే నేను ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేస్తున్నాను, అందుకే ఇంకా డైరెక్ట్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ 1 o'clock అయిపోయింది లంచ్ టైము. సో అందుకే ఇంకా ఇక్కడైతే ఇంకా ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. బాగానే చేస్తానండి, అంత తీసిపోయాం కాదు, బాగానే టేస్ట్గానే చేస్తాను. ఇంకా అత్తయ్యకి మా వారికి అంతే 2 kgs తీసుకొచ్చా. ఇంకా వీళ్ళు ఈవినింగ్ వరకు తిని మంచిగా హ్యాపీగా సండే ఎంజాయ్ చేస్తారనమాట. నాకు ఎందుకో ఆ ఫిష్ కర్రీ అంటే నీచు వాసన వస్తుంది కదా, అది ఎంత సర్ఫ్ పినాయిల్ వేసినా కూడా ఇంట్లోంచి ఆ స్మెల్ అనేది వెళ్ళదు. అందుకే ఇక్కడ అయితే నేను ఇంతకుముందు తీసుకొచ్చాను కదా, అవి ఇట్లా పెట్టేస్తున్నా, ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి. సో అదండి ఈరోజు సండే రోజు మా డే అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి తిరిగి ఆఫ్టర్నూన్ అంతా వంట పని అయిపోయి ఇంక ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసేసి ఒక నాప్ తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది. సో అదండి ఈరోజు వీడియో అయితే, సండే రోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింటే లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్